హాయ్ ఫ్రెండ్స్, నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఫ్రీగా ఎలా ఎడిట్ చేయాలని. ఆల్రెడీ నేను మీకోసం ఫ్రీగా వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఒక వీడియో అయితే పెట్టాను. అండ్ అదేవిధంగా ఫ్రీగా మీకు మొబైల్లో థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. మీరు మొబైల్ని స్ట్రైట్గా ఉంచి చూడండి, ఎందుకంటే రొటేట్ చేస్తే మీకు మ్యాటర్ అనేది క్లియర్గా అర్థం కాదు. సో ఎందుకంటే ఇన్షాట్ అనేది మనకి పోర్ట్రేట్ మోడ్లోనే ఎడిట్ చేసుకోవడానికి అవుతుంది, కాబట్టి నేను వీడియో కూడా పోర్ట్రేట్ మోడ్లోనే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎండ్ అయినంత వరకు చూడండి. సో 100% మీరు మీ థంబ్నెయిల్స్ని ఈజీగా ఎడిట్ చేసుకోగలరు. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా మన ఫోన్లో ఉన్న ఇన్షాట్ యాప్ ఓపెన్ చేద్దాము. ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది వీడియో ఎడిటింగ్ కోసం ఇక్కడ మనకు కనిపిస్తున్న 3 ఆప్షన్స్లో. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనం థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోవడానికి లేదా ఫొటోస్ ఎడిట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో నేను ఇప్పుడు సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి బ్లాంక్ అండ్ ఇంకొకటి ఫోటో సెలెక్ట్ చేసుకోవడం. కానీ సో అది మన ఇష్టం, అంటే బ్లాంక్ చేసుకొని థంబ్నెయిల్ చేయొచ్చు. నేనైతే ముందుగా ఫోటోనే సెలెక్ట్ చేసుకుంటాను. దానికి రీజన్ కూడా నేను చెప్తాను చూడండి. సో ఫోటో నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, సో ఐఫోన్లో అనుకోండి కట్అవుట్ ఆప్షన్ యూజ్ చేసి ఎక్కువ ఇమేజెస్ని మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అవుతుంది. బట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఏమవుతుందంటే ఒక్క బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అవుతుంది. అండ్ మల్టిపుల్గా ఇమేజెస్ పెట్టాలంటే ఎలా, అది కూడా నేను మీకు చెప్తాను. సో ఈ వీడియో ఎండ్ అయినంత వరకు చూడండి. సో ఫస్ట్ నేను ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను కదా. ఇమేజ్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ మనకి వీడియో ఎడిటింగ్లో అయితే ఎలా చెప్పానో ఇందులో కూడా సేమ్ అంతే. క్యాన్వాస్ ఉంది కదా, ఈ క్యాన్వాస్ యూజ్ చేసి మనం థంబ్నెయిల్ దేనికోసం ఎడిట్ చేస్తున్నామో ఫస్ట్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టా కోసం అనుకోండి, దీనిపైన ట్యాప్ చేసి ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకుంటాం ఇలాగా 2 ఫింగర్స్తో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడానికి. లేదు అనుకుంటే యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కోసం అయితే ఇలా చేస్తాము. ఏదైతే థంబ్నెయిల్ చేస్తున్నామో ఆ థంబ్నెయిల్కి తగ్గట్టు మనం ఇమేజ్ని అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేశాను, నేను యూట్యూబ్ లాంగ్ వీడియో కోసం ఒక థంబ్నెయిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 16:9ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను. సో ఇమేజ్ అనేది మన డ్రాగ్ అండ్ డ్రాప్ ఎటువైపు అయితే జరిగితే అటువైపు ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నా సరే అది ఇమేజ్ అయితే స్క్రోల్ అవుతుంది. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి అంటే చూడండి, మనకి కింద చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ మీకు చెప్పాను. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీకు షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. ఫిల్టర్ అనేది ఏంటి అంటే మన ఇమేజ్ని బ్రైట్ చేసుకోవడానికి, లేదనుకుంటే ఇమేజ్ని ఎడిట్ చేసుకోవడానికి. సో థర్డ్ వన్ కూడా ఏంటంటే లైటింగ్ కానీ లేదనుకుంటే ఫేస్, ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవడానికి. తర్వాతది ఎఫెక్ట్ అనేది మనకి థంబ్నెయిల్కి యూజ్ అవ్వదు, అది ఓన్లీ వీడియోకి. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇమేజ్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఆ తర్వాత స్టిక్కర్, టెక్స్ట్, ఇవన్నీ నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మనం ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. తర్వాత దానిపైన ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేస్తే మనకి ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ ఎండింగ్లో ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేద్దాం. ఇక్కడ మనకి బార్డర్ యొక్క మోడల్స్ అయితే కనిపిస్తాయి చూడండి, చూసారు కదా. సో దీన్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, ఈ పైన మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ మోడల్స్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు, చూసారు కదా. సో మనకు వద్దు అనుకుంటే దీన్ని ఇక్కడ ఈ క్రాస్ సింబల్ పైన క్లిక్ చేస్తే అది మనకి పోతుంది. ఓకేనా. కట్అవుట్ అనేది ఇప్పుడు ఏమైంది, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్ని మనకి ఎంతవరకు కావాలి అని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇంతవరకు సరిపోతుందా. ఇదంతా మనకి బ్లాంక్ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా మనకి థంబ్నెయిల్ స్పేస్ అనమాట. జనరల్గా మనకి థంబ్నెయిల్లో మనకి 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటేంటంటే మన ఇమేజెస్ ఏదైతే యూజ్ చేస్తామో అవి బ్రైట్గా కనిపించాలి. అంటే మన ఇమేజెస్ ఆల్మోస్ట్ మాట్లాడుతున్నట్టుగా అనిపించాలన్నమాట ఆడియన్స్కి. అప్పుడు ఈ వీడియోలో కంటెంట్ ఉంది అని చెప్పి ఓపెన్ చేస్తారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి టెక్స్ట్ కూడా అందంగా ఉండాలి. అంటే కొంతమంది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, ఏదైనా నేను 2 కూడా చూపిస్తాను ఎలా చేయాలి అని. సో ఈ టెక్స్ట్ అనేది కూడా అందంగా ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనం థంబ్నెయిల్ ఏదైతే ఉందో దాని బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం బ్యూటిఫుల్గా ఉంటే అప్పుడు థంబ్నెయిల్ అనేది చాలా అట్రాక్షన్గా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ని మనం 3-4 బ్యాక్గ్రౌండ్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే ఫస్ట్
నేను బ్యాక్ నుంచి చెప్తున్నాను చూడండి. మనకి కొన్ని డిఫాల్ట్ ఇమేజెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇందులో ఏదైనా ఇమేజ్ మనకి సూటబుల్ అవుతుంది అనుకుంటే అది ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఆ ప్యాటర్న్స్లో. లేదు అనుకుంటే ఇక్కడ గ్రేడియంట్ ఇస్తాడు, అంటే బ్యాక్గ్రౌండ్లో మల్టిపుల్ కలర్స్ వచ్చి ఒకే ఇమేజ్ ఉంటుంది, దాన్ని గ్రేడియంట్ అంటాము, చాలామందికి తెలిసిన విషయమే. సో ఇది ఏమైనా మనకి సూటబుల్ అవుతుందా మన థంబ్నెయిల్ కని చెక్ చేసుకుందాము. ఇన్ఫ్యాక్ట్ అది కూడా మనకి సూటబుల్ కాలేదు అంటే ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, కలర్ ఆప్షన్కి వెళ్ళి అక్కడ పిక్ చేసుకోండి. అంటే డైరెక్ట్ కలర్ పిక్ చేసుకునే దానికన్నా జనరల్గా ఇక్కడ కలర్స్ ఉన్నాయి, బట్ నేను ఏంటంటే ఇక్కడ పిక్ చేసుకునే ఆప్షన్ ఎందుకు తీసుకుంటానంటే కలర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని. అంటే చూడండి ఇక్కడ కింద సర్కిల్ ఉంది కదా, దీన్ని ఇలా కొంచెం రొటేట్ అంటే కొంచెం స్క్రోల్ చేస్తే రైట్ సైడ్ ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బబుల్ ఉంది కదా, ఈ బబుల్ని పైకి కిందకి పెట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న చేంజెస్ కూడా మినిమల్ చేంజెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో నేను ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ పెట్టాలి అనుకునేటప్పుడు ఎక్కువగా కలర్ పిక్కర్నే యూజ్ చేస్తానన్నమాట. అంటే మనం చూడండి జస్ట్ చిన్నది డల్ చేయాలి, పెద్దగా డల్ చేయాలి. అదే మనం డైరెక్ట్గా వెళ్ళి కలర్ని పిక్ చేసుకున్నాం అనుకుంటే దాన్ని అడ్జస్ట్ చేయడానికి అవ్వదు. అదే కలర్ని పిక్ చేసుకొని అంటే మల్టిపుల్ కలర్స్ని పిక్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది బ్యూటిఫుల్గా వస్తుంది. అంటే అందులో మనకి ఏది సూటబుల్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం. చూడండి ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా. సో ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ హైలైట్గా ఉండేటట్టు, అంటే బ్యాక్గ్రౌండ్ బ్రైట్గా ఉండేటట్టు ఎప్పుడు పెట్టకండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్రైట్ అయితే మన ఫోటో కానీ లేదనుకుంటే టెక్స్ట్ కానీ ఈ రెండు కూడా డల్ అవుతాయి అన్నమాట. జనరల్గా మనకి కావాల్సిన మెయిన్ మ్యాటర్ టెక్స్ట్లో ఉంటుంది. మనం ఏదైనా చెప్పాలి అని అనుకుంటున్నామంటే అది ఇమేజెస్ ద్వారా చూపిస్తాం కాబట్టి ఈ రెండు హైలైట్ అవ్వాలి. సో అప్పుడు మనకి ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ అనేది కొంత డల్ చేసుకోవాలి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుందంటే చూసారు కదా ఇమేజ్ అనేది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ ఈ బ్లూ కలర్ కానీ లేదనుకుంటే ఏదైనా ఆరెంజ్ కలర్ కానీ, లేదు ఈ బ్లూ కలర్ ఉంది కదా, సో నావీ బ్లూ టైపు ఇలా పెడుతున్నాను. సో రైట్ చేశాను. కలర్ కూడా మనకి అంతగా అనిపించలేదు అని అనుకుంటే ఫోటో ఆప్షన్ ఉంది కదా, ఈ పక్కన దీనిపైన క్లిక్ చేసి ఏదైనా ఒక ఫోటోని మనం ఇన్సర్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ అయితే ఉంది. ఈ ఇమేజెస్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే కొన్ని స్టాక్ వీడియోస్ ఉంటాయి, ఫ్రీ వీడియోస్ అన్నమాట. మీరు ఏదైనా ఒక వీడియోని మాన్యువల్గా ఎడిట్ చేయాలనుకోండి, ఆ స్టాక్ వీడియోస్ ఫొటోస్ ఎక్కడ దొరుకుతాయి అనేది దానికోసం ఒక వీడియో చేస్తాను, అది మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఇమేజ్ అయితే నేను అక్కడి నుంచి డౌన్లోడ్ చేశాను, జస్ట్ ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మీకు లెంతీ అయిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్. సో నేను ఇమేజ్ని అయితే ఇన్సర్ట్ చేశాను, కానీ బ్లర్ వచ్చింది చూసారా, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి, అంటే బ్యాక్గ్రౌండ్ యొక్క స్ట్రెంత్ అనమాట. చూసారు కదా ఇమేజ్ ఏంటి కొంచెం డల్గా ఉంది కదా, సో అప్పుడు మనకి థంబ్నెయిల్ ఏమవుతుందంటే కొంచెం హైలైట్ అవుతుంది. సో నేను బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. సో ఇమేజ్ అయితే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో నేను ఏం చేస్తానంటే కలరే పెడతాను. ఇప్పుడు ఇంకొక ఇమేజ్ కావాలి, ఇది ఐఫోన్లో అనుకోండి డైరెక్ట్గా పిఐపి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మనం డైరెక్ట్ ఇమేజ్ అయితే పిఐపిలో పెట్టి మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీన్నే ఉంది, సో దీన్ని నేను ఏం చేస్తానంటే తీసుకొచ్చి ఇలా పెడదామని అనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ చేయాలి థంబ్నెయిల్స్ అని చెప్పి ఈ ఇమేజ్ని, అది పెద్ద ప్రాబ్లం కాదు, ఇలా పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇంకొక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేదే మనకు కావాలి అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకొక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేది మనకు కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో వెళ్ళకూడదు. మనకి ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టిక్కర్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంది కదా, ఆ తర్వాత ఇక్కడ కట్అవుట్ అని ఉంటుంది చూడండి, ఈ కట్అవుట్ పైన క్లిక్ చేసి మనకి ఏదైతే ఇమేజ్ని కానీ లేదనుకుంటే దాన్ని ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్నామో దాన్ని తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీన్నే పెట్టాలనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్, సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది కదా, ఇక్కడ మనం ఎరేజర్ ఓపెన్ చేసి ఏదైతే అవసరం లేదో దాన్ని మనం ఇలాగా క్లియర్ చేసుకుంటాం. ఓకేనా. తర్వాత ఇది రైట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను జస్ట్ మీకు తెలియడం కోసం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక ట్రీ కోసం చెప్పాను అనుకున్నాం. చూసారు కదా మన చేతిలో ఒక బౌల్ ఉంది. ఇప్పుడు మనం ఇమేజ్ ఎలా కట్ చేయాలో తెలిసింది, మల్టిపుల్ ఇమేజెస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలిసింది, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి, తర్వాత బ్యాక్గ్రౌండ్ని మనం కొత్తగా ఎన్ని టైప్ ఆఫ్
బ్యాక్గ్రౌండ్స్ని యాడ్ చేయాలో కూడా తెలిసింది. అండ్ ఫైనల్లీ టెక్స్ట్. ఈ టెక్స్ట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటున్నామో టెక్స్ట్ యూస్ చేసే కదా చెప్తాం. సో ఇక్కడ మనకి టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా. సో టెక్స్ట్ ఆప్షన్లో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 ఉంటాయి. సో కొంతమంది ఇంగ్లీష్లో చేస్తారు, కొంతమంది తెలుగులో చేస్తారు. అంటే ఫస్ట్ మీకు ఇంగ్లీష్ది చూపిస్తాను. హౌ టు ప్రిపేర్. ఓకేనా, హౌ టు ప్రిపేర్ అని చెప్పి ఒకటి టైప్ చేశాను. సో ఇప్పుడు నేను టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను కదా, మన వీడియో ఎడిటింగ్లో ఉంటుంది టెక్స్ట్ అనేది. వాటి మోడల్స్ని కానీ వాటి కలర్స్ని కానీ సేమ్ అదే ప్రాసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను వైట్ పెట్టాను అనుకోండి. ఓకేనా, హౌ టు ప్రిపేర్ హోమ్ మేడ్ ప్లాంట్స్ అంటే ఒకసారి నేను టైప్ చేశాను. మనకు మళ్ళీ మల్టిపుల్ టెక్స్ట్ కలర్స్ కావాలనుకోండి, కంటిన్యూషన్గా టైప్ చేస్తే అందులో రాదు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఇది ఓకే చేసుకుంటాం. నెక్స్ట్ మరలా టెక్స్ట్ ఓపెన్ చేసి హోమ్ మేడ్ ప్లాంట్స్. సో ఇప్పుడు నేను టెక్స్ట్కి దీనికి కలర్ చేంజ్ చేస్తాను. కొంచెం ఏం చేస్తానంటే ఆరెంజ్ ఇస్తాను. సో ఆరెంజ్ ఇచ్చినప్పుడు బార్డర్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం వైట్ ఇవ్వాలి. అలా ఇస్తే ఏమవుతుందంటే గ్లో కూడా వైట్ ఇద్దాం. ఓకేనా, సో అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ టెక్స్ట్ అనేది కొంచెం హైలైట్గా కనిపిస్తుంది. చూసారు కదా, హౌ టు ప్రిపేర్ హోమ్ మేడ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ అనేది ఇంకా హైలైట్గా కనిపించాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ టెక్స్ట్ ఫార్మేట్నే చేంజ్ చేస్తాను. ఓకేనా, సో ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇద్దాం. ఓకేనా, చూడండి హౌ టు ప్రిపేర్ హోమ్ మేడ్ ప్లాంట్స్. అండ్ దీని కలర్ కూడా నేను ఏం చేస్తానంటే చేంజ్ చేస్తుంటాను. ఓకేనా, చూడండి మ్యాక్సిమం గ్రీనిష్గా పెడదాం. ప్లాంట్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి గ్రీన్గా పెడదాము. గ్లో తీసేద్దాం. బార్డర్ వచ్చేసి బ్లాక్ పెడదాము. చూద్దాం అంటే ఏది బాగుంటుందో అది పెడదాం. సో బ్లాక్ కొంచెం హైలైట్గా లేదు. సో బార్డర్ ఏం చేద్దామంటే వైట్ పెడదాం. బార్డర్ ఏం చేద్దామంటే వైట్ పెడదాం. ఓకేనా, సో బాగానే ఉంది కదా. సో చూసారు కదా, హౌ టు ప్రిపేర్ హోమ్ మేడ్ ప్లాంట్స్. ఇది మనకి ఇంగ్లీష్ థంబ్నెయిల్స్లో ఫాంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫాంట్స్ అనేవి చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీరు యూజ్ చేసి ఏదైతే ఫాంట్స్ అందంగా ఉన్నాయో వాటిని యూజ్ చేయండి. అప్పుడు ఏంటంటే థంబ్నెయిల్స్ అనేవి కొంచెం అట్రాక్షన్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఇంగ్లీష్ అయిపోయింది కదా, సో ఇంగ్లీష్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ తెలుగు కూడా సేమ్. అందులో మోడల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలుగు ఫాంట్స్ని ఇన్షార్ట్లో ఎలా కొత్త ఫాంట్స్ అంటే మనకి డిఫాల్ట్గా ఇంగ్లీష్వి సెలెక్ట్ చేస్తే మనకి అంత అందంగా కనిపించవు. కొత్త ఫాంట్స్ని ఎలా సెలెక్ట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. అండ్ నేనైతే కొన్ని ఫాంట్స్ కొనుక్కున్నాను, అంటే మన యూట్యూబర్స్ దగ్గరే కొనుక్కున్నాను. సాయి కృష్ణ గారు అని చెప్పి ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కొనుక్కున్నాను. దాంతోపాటు నాకు కొన్ని ఫాంట్స్ ఇచ్చారు. ఆ ఫాంట్స్ ఇందులో కొన్ని వర్క్ అవుతున్నాయి అన్నమాట. అలా కాకుండా మీకు పర్చేజ్ కాకుండా నేను మీకు ఫ్రీ ఫాంట్స్ కూడా చూపిస్తాను. ఓకేనా, ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, ఫ్రీగా ఉన్న వాటిలో కూడా అందంగా ఉంటాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఇంట్లో మొక్కల్ని ఎలా ఇంతవరకు ఒకటి పెడుతున్నాను నేను. చూసారు కదా, ఇది ఏంటంటే తెలుగు టెక్స్ట్ అనేది కొంచెం నార్మల్గా ఉంది కదా, అంటే క్యాజువల్గా అనిపిస్తుంది, అంత హైలైట్గా కాకుండా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ కొన్ని టెక్స్ట్ మోడల్స్ అయితే ఉన్నాయి. జనరల్గా మనకి టెక్స్ట్ మోడల్స్ లేకపోతే ఏమవుతుందంటే చూడండి, వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే జస్ట్ క్యాజువల్గా కనిపిస్తుంది. నేను ఏంటంటే కొన్ని ఫాంట్స్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. చూడండి, అవి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఒక వీడియో చేస్తాను నేను మీకు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేస్తుంటే చూడండి ఫాంట్స్ యొక్క స్టైల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. చూసారా, ఇవి కొంచెం స్టైల్గా ఉంటాయి అన్నమాట ఈ టెక్స్ట్ అనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని కలర్ కూడా కొంచెం చేంజ్ చేస్తాను. ఓకేనా, ఈ కలర్ చేంజ్ చేస్తాను. చూసారు కదా, కలర్ చేంజ్ చేశాక మనకి ఇంకా దీన్ని హైలైట్ చేయాలంటే గ్లో ఆప్షన్స్ యూజ్ చేసి, ఓకేనా, ఇలా చేస్తే మనకి ఎలా మొక్కలు చూసారు కదా, టెక్స్ట్ని మనం ఎడిట్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇమేజ్కి ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ కలర్స్ని మనం అప్లై చేసుకొని వీడియో అనేది ఎడిట్ చేసుకోవాలి. పెంచాలి. ఓకే,
సో దీనికి నేను ఏం చేస్తానంటే ఇంకో కలర్ పెడతాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం హైలైట్ అవుతుంది అనమాట. సో బార్డర్ వచ్చేసి నాకు తెలిసి బ్లాక్ పెట్టి చూద్దాము, గ్లో కూడా బ్లాక్ పెడదాము. ఓకే గుడ్. కొంచెం అట్రాక్షన్గా కనిపించడం కోసమే అంతే. జనరల్గా మనకి థంబ్నెయిల్ అట్రాక్షన్గా కనిపించాలి. ఇప్పుడు ఏంటి, అంతా బాగానే ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎల్లోయిష్ బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంటుందా అంటే మనం అలా మార్చుకోవడమే, మనకి ఏదైతే సూటబుల్ అవుతుందో ఇంకా ఏదైతే బాగుంటుందో అలా అనమాట. లేదు బ్యాక్గ్రౌండ్ ఇమేజే కావాలి అని అనుకుందాం, ఈ ఇమేజ్ నేను ఇన్సర్ట్ చేస్తాను చూడండి. చూసారు కదా, ఇది కూడా బాగుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇమేజ్ అనేది జస్ట్ డల్ చేద్దాం. చూసారు కదా, అంటే మీకు టెక్స్ట్, ఇమేజ్ ఇవన్నీ కూడా హైలైట్ చేసుకుంటే మనకి థంబ్నెయిల్ అనేది చాలా అందంగా వస్తుంది. థంబ్నెయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ వీడియోని థంబ్నెయిల్ చూసే ఓపెన్ చేస్తారు చాలా వరకు కూడా. CTR అని ఉంటుంది. అంటే దీనికోసం మీరు మీ వీడియోలో ఏదైతే మిస్టేక్ చేశారో తెలియాలి అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను ఒక వీడియో చేస్తాను మీకోసం. మీలో ఎవరికైనా 100% మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీరు మీ వీడియోలో ఏం మిస్టేక్ చేశారో ఎలా తెలుసుకోవాలో నేను ఒక వీడియో చేస్తాను. మీరు చేసే కామెంట్స్ వల్ల నేను 100% ఆ వీడియో చేస్తాను. సో అది మీకైతే చాలా యూజ్ అవుతుంది. అంటే మీ వీడియో ఎందుకు గ్రో అవ్వలేదు, థంబ్నెయిల్ బాగోకపోవడం వల్ల గ్రో అవ్వలేదా, లేదు అనుకుంటే వీడియో ఎడిటింగ్ బాగాలేదా, లేదు అనుకుంటే వీడియోలో కంటెంట్ బాగాలేదా, మీ వీడియో స్టార్టింగ్లో మీరు అట్రాక్షన్గా చూపించలేదా, అసలు మీ వీడియోలో ప్రాబ్లం ఏంటి, మీ వీడియోకి వ్యూస్ రాలేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రాలేనప్పుడు దానిలో మీకు మైనస్ ఏంటి, ఎందువల్ల మీకు రాలేదు, అది మీరు తెలుసుకుంటే నెక్స్ట్ వీడియోలో మీరు రెక్టిఫై చేసుకోవచ్చు కదా. సో దానికోసం ఒక మంచి వీడియో అయితే నేను చేస్తాను. కూడా ఒకరు కామెంట్ చేశారు, దానికోసం నేను ఈ వీడియో చేశాను. అండ్ ఫర్దర్గా ఇలాంటివి చాలా వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ చాలా మందికి యూజ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్టింగ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా మనం ఈ థంబ్నెయిల్ని ఎలా అప్లోడ్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి జస్ట్ ఒక యాడ్ 5 seconds అలా రన్ అవుతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఇలా ట్యాప్ చేస్తే ఆల్రెడీ ఇమేజ్ అనేది మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా ఫొటోస్లోకి వెళ్ళిపోతుంది. చూసారు కదా. ఓకేనా, మన ఇమేజ్ అనేది, మన థంబ్నెయిల్ అనేది ఫొటోస్లోకి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.